బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 24న సినీ నటి ప్రత్యూష మృతి చెందింది. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా అతను కోలుకున్నాడు. ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఆమె తల్లి న్యాయ పోరాటం చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించారని ట్రయల్ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను హైకోర్టు 2 ఏళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇటీవల పిటిషన్ కొట్టేసింది. 4 వారాల్లోగా సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికాలో ఉన్న అతను తిరిగి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.